హాయ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్తో పాటుగా సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసే సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కానివ్వండి, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్లో, క్యాగ్లో, అలాగే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో, నార్కోటిక్స్ బ్యూరోలో, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూలో ఇలా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వేరియస్ డిపార్ట్మెంట్స్ అలాగే మినిస్ట్రీలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రతి సంవత్సరం కూడా ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు సీజీఎల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇందులో 4 రకాల వేకెన్సీస్ అనేవి ఉంటాయి. అంటే శాలరీని బేస్ చేసుకొని 4 రకాల పోస్టులు అనేవి ఉంటాయి. ఇందులో మనకి మొత్తం ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయంటే 34 రకాల పోస్టులు ఉన్నాయి. మనం శాలరీని బేస్ చేసుకుంటే అంటే బేసిక్ పేని కనుక బేస్ చేసుకుంటే మనకి 4 రకాల వేకెన్సీస్ అయితే ఉండడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ వేకెన్సీస్ సంబంధించి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలంటే మీకు ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలి అన్ని వివరాలు నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తాను. మనం ఒకసారి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని ఒకసారి చూసుకున్నట్లయితే టోటల్గా 17,727 వేకెన్సీస్ అని ఇక్కడ ఇచ్చారు. ఇది ఫైనల్ వేకెన్సీ కాదండి, అప్రాక్సిమేట్ వేకెన్సీసే. అంటే మనకి ఇక్కడ వాళ్ళే మెన్షన్ చేశారు చూడండి. సో ఈ నోటిఫికేషన్లోనే అఫీషియల్గా మెన్షన్ చేయడం జరిగింది. అప్రాక్సిమేట్గా 17,727 వేకెన్సీస్ ఉన్నాయంటున్నారు. మరి ఈ వేకెన్సీస్ పెరిగే అవకాశం ఉందా అని మీకు ఒక డౌట్ రావచ్చు. తప్పనిసరిగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. పెరిగే అవకాశం కాదు, తప్పనిసరిగా పెరుగుతాయి వేకెన్సీస్. ఇంకా ఎన్ని పెరగవచ్చు అంటే ఓవరాల్గా 25,000 వరకు పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో ఇంకొక 6-7 వరకు వేకెన్సీస్ అనేవి పెరిగే అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పుడు తక్కువ వేకెన్సీస్, ఇవేం కూడా తక్కువ వేకెన్సీస్ కాదు. లాస్ట్ టైం 7,000 వేకెన్సీస్కి లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈసారి 17,000 వేకెన్సీస్కి ఇవ్వడం జరిగింది. ఈ వేకెన్సీస్ కూడా పెరుగుతాయి. ఎలా పెరుగుతాయి అంటే మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసే నాటికి ఇన్ని వేకెన్సీస్ మాత్రమే వేకెంటీ ఉండడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంకా అప్లై చేసుకోవాలి, హాల్ టికెట్స్ రావాలి, ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయాలి, దాని తర్వాత రిజల్ట్స్ రావాలి, ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. ఈ విధంగా అన్నీ జరిపేలోపు మనకి 6 to 7 months పడుతుందన్నమాట. సో ఈ 6 to 7 months లేదా 1 year పట్టే టైంలో మనకి మరికొన్ని ఖాళీలు అనేవి ఏర్పడడం జరుగుతుంది. ఆ ఖాళీలన్నింటినీ కూడా ఇందులో కలుపుతారు. అప్పుడు 25,000 వరకు కూడా వేకెన్సీస్ అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైతే తక్కువ వేకెన్సీస్ అని ఫీల్ అవుతున్నారో అప్లై అనేది చేసుకోండి. మీకు వేకెన్సీస్ అనేవి పెరుగుతాయి. సో కట్ ఆఫ్ మార్క్స్ తగ్గినా కూడా అప్పుడు మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కువ వేకెన్సీస్ ఏముంటాయంటే ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ట్యాక్స్ అసిస్టెంట్ అనే వేకెన్సీసే మనకి ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో ఈ వేకెన్సీస్ అయితే ఫిల్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే మనకి శాలరీస్ చూసుకుంటే కొన్ని పోస్టులకు అయితే 44,900 బేసిక్ పే అనేది ఉంది కదా. ఈ పోస్టులకి 1,00,000కు పైగా శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఎందుకు 1,00,000కు పైగా? ఇక్కడ 44,900 బేసిక్ పే అంటున్నావు, మరి శాలరీ ఏ విధంగా 1,00,000కు పైగా వస్తుందంటే దీనికి అలవెన్సెస్ అనేవి ఉంటాయండి. డిఎన్ఎస్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, అలాగే ఇతర రకరకాల అలవెన్సెస్ అనేవి ఉంటాయి. సో కాబట్టి వాటన్నిటిని కలుపుకుంటే 1,00,000కు పైగా శాలరీ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఇక లోయెస్ట్ పోస్ట్ అయినటువంటి 25,500 బేసిక్ పే కింద తీసుకుంటే మనకి నియర్లీ 50,000కు పైగా శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ రకరకాల వేకెన్సీస్ ఉంటాయి. సబ్ ఇన్స్పెక్టర్ అని, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అని, పోస్టల్ అసిస్టెంట్ అని, ఆడిటరు, అకౌంటెంటు, ఈ విధంగా మనకి రకరకాల వేకెన్సీస్ అనేవి ఉంటాయి. ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అనేది కూడా నేను మీకు తెలియజేస్తాను. ఇక ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ విషయానికి వస్తే 1/8/2024 నాటికి కొన్ని పోస్టులకి 18 నుంచి 27 సంవత్సరాలు ఉన్నవాళ్ళు, కొన్ని పోస్టులకి 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు, కొన్ని పోస్టులకి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు, కొన్ని పోస్టులకి 18 నుంచి 32 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే పోస్ట్ని బట్టి మనకి ఏజ్ కూడా మారడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం అనేది జరుగుతుంది. ఇక ఈ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే చూడండి, 1/8/2024 నాటికండి, అంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే August 1 నాటికి మీ దగ్గర క్వాలిఫికేషన్ అనేది తప్పనిసరిగా పాస్ అయినట్టు వాళ్ళకి చూపించాలన్నమాట. ఇక జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసరు, అలాగే స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2, రీసెర్చ్ అసిస్టెంట్ ఇన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఈ పోస్టులకు తప్ప మిగిలిన అన్ని పోస్టులకి కూడా మనకి ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. మీది బీకామ్ కానివ్వండి, బీటెక్ కానివ్వండి, బీఎస్సీ కానివ్వండి, ఏదైనా సరే ఎనీ డిగ్రీ కన్నా మీ దగ్గర ఉంటే మీరు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనకి 3 రకాల పోస్టులు ఇచ్చారు. ఏంటి? రీసెర్చ్ అసిస్టెంట్ ఇన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, దీనికి డిగ్రీతో పాటుగా డిజైరబుల్ క్వాలిఫికేషన్గా 1 year ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. అలాగే స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2కి మాత్రం బ్యాచిలర్
బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్స్తో పాటుగా స్టాటిస్టిక్స్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అనే పోస్ట్కి బ్యాచిలర్స్ డిగ్రీతో పాటుగా మ్యాథమెటిక్స్ అనేది 12th స్టాండర్డ్లో చదివి ఉండాలి, లేదా బ్యాచిలర్స్ డిగ్రీలో స్టాటిస్టిక్స్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఉన్న వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ 3 రకాల పోస్టులకి. మిగిలిన అన్ని పోస్టులకి కూడా ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ₹100 మాత్రమే అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజబిలిటీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎటువంటి ఫీజు లేదు. ఆన్లైన్లో డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. కరెక్షన్స్ ఏమన్నా ఉంటే కూడా చేసుకోవచ్చు అండి. దానికి కూడా మనకి టైం ఇస్తారు. అప్లికేషన్లు ఏమైనా తప్పులు దొరికితే మనకి కరెక్షన్స్ కూడా టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే మన సదరన్ రీజియన్ కిందకి ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ ఇవి 4 రావడం జరుగుతుంది. ఇందులో ఎగ్జామ్ సెంటర్స్ చూసుకుంటే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూర్, మధురై, సాలెం, తిరుచురుపల్లి, తిరునెల్వేలి, వేలూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉండడం జరుగుతుంది. మరి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకి 2 రకాలుగా సెలక్షన్ అనేది చేస్తారు. ఫస్ట్ టైర్ 1 ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. రెండవది టైర్ 2 ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ పోస్టులకి ఎటువంటి ఇంటర్వ్యూ అనేది ఉండదు. ఓన్లీ ఎగ్జామినేషన్స్ మాత్రమే ఉంటాయి. ఒకసారి అది చూద్దాం. ఫస్ట్ టైర్ 1లో మనకి 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. ఈచ్ సబ్జెక్ట్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్కులు ఉంటాయి కాబట్టి మనకి 25 క్వశ్చన్లకి 50 మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఈ విధంగా టోటల్ 100 క్వశ్చన్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే 200 మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారనమాట. 1 అవర్ టైం అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే రావడం జరుగుతుంది. 0.50 నెగిటివ్ మార్క్స్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఇక దీని తర్వాత మనకి టైర్ 2 ఎవరైతే టైర్ 1లో క్వాలిఫై అవుతారో, కట్ ఆఫ్ రీచ్ అవుతారో వాళ్ళకి టైర్ 2 ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఈ టైర్ 2లో మనకి పేపర్ 1 అండ్ పేపర్ 2 అని 2 ఉంటాయండి. ఈ స్టాటిస్టిక్స్ అనేది ఏదైతే మనకి స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్స్ అనేది అడిగారు కదా, క్వాలిఫికేషన్ నేను అప్పుడే చెప్పాను కదా మీకు, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అనేది దానికి ఉంటుంది. ఈ పేపర్ 2 అనేది వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఇది ఎవరికైనా అవసరం లేకపోతే దాన్ని వదిలేయండి, పక్కన పెట్టండి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి టైర్ 2లో మనకి సెషన్ 1 అండ్ సెషన్ 2 అని ఉంటాయి. సెషన్ 1లో మళ్ళీ మనకి సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 ఉంటాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే సెక్షన్ 1లో మ్యాథమెటిక్స్ ఎబిలిటీస్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది. ఇందులో 30 క్వశ్చన్స్ వస్తాయి. మాడ్యూల్ 1 నుంచి మ్యాథమెటిక్స్ నుంచి 30, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 30, అంటే 60 క్వశ్చన్లు. ఒక్క క్వశ్చన్కి 3 మార్కులు కాబట్టి మొత్తం 60 క్వశ్చన్లకి 180 మార్కులకి ఎగ్జామినేషన్ అనేది సెక్షన్ 1 కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ సెక్షన్ 2లో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 45 క్వశ్చన్లు, అలాగే జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లు, టోటల్ 70 క్వశ్చన్లు. 70 ఇంటూ 3 మార్కులు కాబట్టి ఒక క్వశ్చన్కి 210 మార్కులకి సెక్షన్ 2 అనేది ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ 3లో కొన్ని పోస్టులకి కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అనేది ఉంటుందండి. ఇది 20 మార్కులు కండక్ట్ చేస్తారు. 20 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇందులో 3 మార్కులు కాబట్టి ఒక క్వశ్చన్కి ఇక్కడ 60 మార్కులు అన్నమాట. అలాగే కొన్ని పోస్టులకి డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్కి సంబంధించి ఎటువంటి మార్కులు అని ఉండవు, జస్ట్ ఇందులో క్వాలిఫై అయితే సరిపోతుందన్నమాట ఈ డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్కి సంబంధించి. ఓకే, ఇది ఇక్కడ మనకి డీటెయిల్డ్ సిలబస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఆ సిలబస్ లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ అని చేసుకొని ఒకసారి క్లియర్గా చూడండి. ఇంకా కొంతమందికి డౌట్ అనేది ఉంటుంది, ఏంటి అంటే కొన్ని ఇక్కడ ఎటువంటి హైట్, చెస్ట్ ఉండాలా అని. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సెంట్రల్ ఎక్సైజ్ ఎగ్జామినర్, ప్రివెంటివ్ ఆఫీసర్ సంబంధించి ఇన్స్పెక్టర్ పోస్టులు ఏవైతే ఇన్స్పెక్టర్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ సంబంధించి హైట్ అనేది 157.5 సెంటీమీటర్స్ ఉండాలి, చెస్ట్ 81 సెంటీమీటర్స్ ఉండాలి, గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అనేది అవ్వాలి. ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. 1600 మీటర్ల రన్ అనేది 15 మినిట్స్లో రన్ చేయాలి. 8 కిలోమీటర్స్ సైక్లింగ్ అనేది 30 మినిట్స్లో చేయాలి. ఫీమేల్కి అయితే 152 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, 48 కేజీస్ వెయిట్ అనేది ఉండాలి. వీళ్ళకి 1 కిలోమీటర్ వాకింగ్ అనేది 20 మినిట్స్లో, సైక్లింగ్ 3 కిలోమీటర్స్ వచ్చి 25 మినిట్స్లో చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఇన్స్పెక్టర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి అయితే హైట్ 165 ఉండాలి, ఉమెన్ 150 ఉంటే సరిపోతుంది, చెస్ట్ 76 ఉండాలి, ఫీమేల్కి చెస్ట్ చెక్ చేయరు. ఓకే, సో అలాగే నేషనల్ బ్యూరో ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి 170 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, ఫీమేల్ 150 ఉండాలి, చెస్ట్ 76 ఉండాలి అనమాట. ఓకే, ఈ విధంగా పోస్టులకు అయితే మనం చూసుకోవాల్సి ఉంటుంది. ట్యాక్స్ అసిస్టెంట్కి అయితే ఎటువంటి హైట్, వెయిట్ అవసరం అనేది లేదు, అది మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు. సెలక్షన్ ప్రొసీజర్ దగ్గర మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది కాబట్టి నేను సపరేట్గా ఒక వీడియో అనేది చేస్తాను. సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఎస్ఎస్సి సీజీఎల్కి ఏ విధంగా ఉంటుంది అనేది క్లియర్గా మీకు చెప్పడం అనేది జరుగుతుంది ఆ వీడియోలో. సో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ ఇలాంటి జాబ్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.